19వ తారీఖు రోజు జరిగినటువంటి వర్ధమాన్ కోటలో జరిగిన విషయం, కిరణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో జడ్పీటీసీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి. ఆయన బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఈ నియోజకవర్గంలో ఆ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీని దినదినం అభివృద్ధి పరుస్తున్నటువంటి వ్యక్తిని, బీఆర్ఎస్ పార్టీని అభివృద్ధి పరదంలో నడవకుండా చేయటం కొరకని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అతని మీద దాడి చేసింది. ఆ దాడి చేసిన వ్యక్తుల మీద కేసు పెట్టమని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క విధానానికే వాళ్ళు మొగ్గు చూపి కిరణ్ కుమార్ మీదనే కేసు పెట్టిందే తప్ప కిరణ్ కుమార్ ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఎంత మాత్రం కూడా జీడీలో ఎంట్రీ చేయలేదు, దాని మీద ఎంక్వైరీ కూడా చేస్తలేదు. ఒక తప్పుడు కేసుని ఆయన మీద అక్రమంగా పెట్టి పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి వరకు ఉంచి అనేక విధంగా ఆయననే ఆయన కుటుంబ సభ్యుల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంతేకాకుండా కిరణ్కి సంబంధించినటువంటి దోస్తులను కూడా, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదంతా కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా గెలిచే క్రమంలో ఆనాడు మనకు మందుల సామ్యాలు గారు ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, ఎస్సీలు నాకు పొట్టుగా ఓట్లేసిండ్రు, పొల్లుగా ఓట్లేసిండ్రు అని చెప్పినటువంటి వ్యక్తి ఒక కాన్స్టిట్యున్సీలో ఎస్సీల మీద అగ్రకులాలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఈ విధంగా కేసులు పెట్టేసి చేస్తున్నప్పుడు అన్న సామ్యాలు గారు ఎస్సీల మీద ఉన్నటువంటి ప్రేమను నిజంగా ఏం జరుగుతుందో మీరు తెలుసుకోండి. అక్రమ కేసులకు ఎస్సీల మీద గురి చేయకండి. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అయినప్పటికీ మీరు న్యాయబద్ధంగా చూడండి తప్ప మా పార్టీ వాళ్ళు ఎక్కువ కేసులు పెడుతుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తుండ్రు. రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎవరైతే ఎస్సీ వాళ్ళు మిమ్మల్ని మెచ్చి మిమ్మల్ని కోరి అన్న రావాలనేటువంటి ఉద్దేశంతో మీకు సానుకూలంగా ఓట్లేస్తే ఈరోజు మీరు ఎస్సీలకు చేస్తున్నటువంటి అక్రమ కేసులని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అదే క్రమంలో మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పిండ్రు, ఎస్సీలకు మేము అత్యధికంగా డెవలప్ చేస్తున్నాం, వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నాం, ఇంకా రకరకాల డెవలప్ చేస్తున్నాం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎస్సీలకు ఉన్నటువంటి గుడిసెలను కూడా కూలగొట్టే క్రమంలో ఉంది. ఎస్సీలకు అక్రమ కేసులు పెట్టి దౌర్జన్యాలకు గురి చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎస్సీల మీద మీకు ఎలాంటి ప్రేమ ఉన్నప్పటికీ మంచి ప్రేమ కాక ఉన్నట్లయితే మా ఎస్సీల మీద మీరు ఈ అక్రమ కేసులు పెట్టకుండా ప్రభుత్వం ఒక జీవో తీసుకొస్తారని ఈరోజు చూసినట్లయితే ఎస్సీల మీద జరుగుతున్నటువంటి అక్రమ కేసులు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, అనేక కేసులు ఎస్సీల మీదనే జరుగుతున్నాయి. ఏ బీసీ మీద, ఓసీల మీద జరగట్లేదు. ముఖ్యమంత్రి గారు ఇంకొకసారి మా మీద ఇలాంటి కేసులు జరిగితే మీకు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఎస్సీలు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తూ మా సూర్యాపేట నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి ఎస్సీ న్యాయవాదులు అందరూ కూడా మీకు హెచ్చరిస్తున్నాం.